హాయ్ ఫ్రెండ్స్, లక్కీ రెసిపీకి స్వాగతం. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన రాగిపిండి ఉప్మా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు మనం రాగిపిండి ఉప్మా కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. 1 కప్పు రాగిపిండి, 1 కప్పు గోధుమ రవ్వ, క్యారెట్, ఆనియన్స్, పొటాటో, టొమాటో, గ్రీన్ బటానీ, అల్లం, పచ్చిమిర్చి, అలాగే పోపు కావాల్సినవి జీడిపప్పు పలుకులు, పల్లీలు, ఉప్మాకు కావాల్సిన పోపులు, ఇంకా కొత్తిమీర, ఇంకా ఆయిల్. ముందుగా స్టవ్ వెలిగించి కొంచెం మనం ఈ రాగి పిండిని వేయించుకుందాం. టూ మినిట్స్ రాగి పిండి వేగిన తర్వాత మళ్ళీ ఈ రవ్వ కూడా ఒకసారి వేయించుకుందాం. ఇలా గోధుమ రవ్వ, రాగిపిండి వేయించుకున్నాక ఒక బౌల్లో వేసుకుందాం. ఈసారి ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. ఈ రెండు కొంచెం వేడయ్యాక పోపులు వేసుకుందాం. ఈ పోపులన్నీ ఇలా వేగాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. తర్వాత వెజిటబుల్స్ అన్ని 1 by 1 వేసుకుందాం. ఇవి కొంచెం సేపు వేయించుకుందాం. ఈసారి వెజిటబుల్స్ వేగినాయి చూద్దాం. మగ్గిపోయినాయండి. ఈసారి 1కి 3 చొప్పున వాటర్ వేసుకుందాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఈ రాగిపిండి, గోధుమ రవ్వ మిశ్రమాన్ని వేసి కలుపుకుందాం. ఇలా ఉండలు లేకుండా మిశ్రమాన్ని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి స్విమ్లో మగ్గబెట్టుకుందాం. రెండు నిమిషాల తర్వాత ఎలా ఉందో చూద్దాం. రెడీ అయిపోయిందండి. ఇంతేనండి. ఇలా రెడీ అయిన రాగిపిండి ఉప్మాని ప్లేట్లోకి తీసుకుని పైన కొంచెం నెయ్యి వేసుకుని వేడివేడిగా తింటే చాలా రుచికరంగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.